నమస్తే అందరికీ. చాలామంది యువత కొత్తగా పెళ్లి జంటలు పెళ్ళైన 2-3 సంవత్సరాలు 4 ఏళ్ళు వ్యక్తులు మీ తల్లిదండ్రులను మీరు చూసుకోలేకపోతే, మీ తల్లిదండ్రులు మీకు పెళ్ళయింది, మాకు పెళ్ళయింది, మేము సపరేట్గా సంసారం ఉంటాం, సపరేట్గా ఇల్లు తీసుకుంటాం, అద్దెకు తీసుకుంటాం, అక్కడే మా పిల్లలను చదివించుకుంటామని మీ ఆలోచన ఉండొచ్చు. కానీ ఈరోజు మీరు బయటికి వెళ్ళినా పక్కకి వెళ్ళినా సపరేట్గా ఒక సంసారాన్ని ఏర్పాటు చేసుకున్నా ఎక్కడ కూడా తల్లిదండ్రులు బాధపడరు. కానీ మీ పిల్లలకు కూడా వయసు పెరిగే కొద్దీ మీరు ఈరోజు మీ తల్లిదండ్రులను కరెక్ట్గా చూసుకోలేకపోతే రేపు వాళ్ళు కూడా సేమ్ టు సేమ్ మిమ్మల్ని కూడా అంతే. ఏం దాంట్లో మార్పు రాదు. బాగా గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులను గమనించండి, తల్లిదండ్రులను ఆప్యాయతగా చేయండి. మీకు వీలైనంత వరకు వాళ్ళకు సహాయ సహకారాలు అందించే విధంగా ఉండండి. వాళ్ళేమి ఇప్పుడు కోట్లు అడగరు, లక్షలు అడగరు. వాళ్ళ ఆస్తులే మీరు మీ పిల్లలకు పంచుకునే విధంగా తాత ముత్తాతల ఆస్తులు మనవాళ్ళకు మనవరాళ్ళకు చెందే విధంగా ఉంటాయి. కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా వాళ్ళని ఎక్కడనో ఆశ్రమాలలో ఇంకొక చోట వదలకుండా తగు జాగ్రత్తలుగా చూసుకుంటూ 3 పూట్ల వాళ్ళకు మంచి మీకు ఉన్నంత వరకు వాళ్ళకు ఆహారాన్ని ఏర్పాటు చేసే విధంగా వాళ్ళ మంచి పలకరింపు ఉండే విధంగా చూడండి. చాలు. ఇంతకంటే వాళ్ళు ఏం అడగరు. బాగా గుర్తుపెట్టు.